మ్యాడీని కలవడానికి వచ్చి ఫొటోస్ చూసి నేనే నీ చిన్నీని అంటూ నిజాన్ని బయటపెట్టిన మధు. షాక్లో లోహిత. ఇక లోహిత అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగైనా సరే వరుణ్ చేయి జారిపోవడానికి వీల్లేదు. నేను గనక వరుణ్ణి పెళ్లి చేసుకోగలిగితే నా జీవితం సెటిల్ అయిపోతుంది. నేను ధనవంతులింటి కోడలునవ్వాలన్న నా కోరిక నెరవేరుతుంది. నేను మహారాణిలా ఉండొచ్చు అంటూ లోహిత అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వరుణ్ అయితే మ్యాడీ దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి మ్యాడీ అంత బాధపడుతున్నావు? నీకు ఆ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. నీ చిన్ని నీకు ఖచ్చితంగా దక్కుతుంది. నీది ఎంతో గొప్ప ప్రేమ. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు కదా. అలాంటి నీకు ఆ దేవుడు ఎప్పటికీ కూడా అన్యాయం చెయ్యడు. నీ ప్రేమ గెలుస్తుంది. నీ చిన్ని నీ దగ్గరికి వస్తుంది. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీలాంటి గొప్పవాడు ఈ ప్రపంచంలో లెక్కగా ఉంటారేమో. నువ్వు గోల్డెన్ పీస్వి. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు బావా. నీ చిన్ని నీకు ఖచ్చితంగా దక్కుతుంది. తనెక్కడున్నా ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంటూ వరుణ్ అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు ఇంత బాధలో ఉన్నావు. నా ప్రేమ గురించి నీకు చెప్పాలని వచ్చాను. నీ దగ్గర ఏదోటి సలహా తీసుకోవాలని, నీ సహాయం నాకు అందుతుందని అనుకున్నాను. కానీ నీ బాధలో నువ్వున్నావు. ఇక నేను నా ప్రేమ గురించి ఎలా చెప్పను అంటూ వరుణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో మరొక వైపు నాగవల్లి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎల్లుండే నిశ్చితార్థం కదా, చాలా పనుంది. మనందరం కలిసికట్టుగా అన్ని పనులు చేసుకుంటేనే త్వరగా అవుతాయి. ఇంకా షాపింగ్ చెయ్యాలి, ఎన్నో పనులున్నాయి. మీ అందరూ కూడా ఈ 2 రోజుల్లో ఈ పనులన్నీ ముగించాలి. మనం చాలా గొప్పగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ దగ్గర మాట వస్తుంది అంటూ ఇక నాగవల్లి అయితే చాలా సంతోషపడుతూ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న వరుణేమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంత హడావిడి చేస్తున్నారు, నా ప్రేమ గురించి ఎలా చెప్పాలి అని. మరొక వైపు మ్యాడీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. చిన్ని, నువ్వు ఎప్పుడు కనిపిస్తావు? నువ్వు దొరకవేమో అని నాకు చాలా భయంగా ఉంది. నీతోనే నా జీవితం అనుకున్నాను. నువ్వు గనక నాకు దక్కకపోతే నేను బ్రతికుండి కూడా శవంలా బతకవలసి వస్తుంది. నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోలేను చిన్ని. నా జీవితంలో నీకు తప్ప ఎవ్వరికీ చోటివ్వలేను. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అలాంటి నిన్ను ఎలా దూరం చేసుకుంటాను? నిన్ను దూరం చేసుకుని నేను ఎలా బ్రతుకుతాను అంటూ మ్యాడీ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మధు అయితే మ్యాడీ షర్ట్ పట్టుకుని ఏడుస్తూ ఉండగా అప్పుడే ఇక రూపా సుబ్బు ఇద్దరూ కూడా వస్తారు. ఇక బాధపడుతున్న మధుని చూసి, ఏమైంది, ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటారు. అమ్మా, నా ప్రేమ నాకు దక్కదమ్మా. నేను మ్యాడీని ప్రేమించాను, కానీ మ్యాడీ ఇంకో అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు నాకు బాధ కలుగుతుంది కదా. నేనిక మ్యాడీని ప్రేమిస్తున్నానని ఎలా చెప్తాను? అందుకని నా ప్రేమ విషయాన్ని బయట పెట్టలేకపోయాను అంటూ అనగానే, ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీలాంటి మంచిదానికి ఎందుకిన్ని కష్టాలు వస్తున్నాయి? మ్యాడీ బాబు చాలా మంచివాడు. నీ జీవితంలో నీకు తోడుగా ఉంటాడు. చాలా మంచివాడు కాబట్టి నీ జీవితం ఆనందంగా ఉంటుంది అనుకున్నాము. కానీ ఇలా జరిగిందేంటమ్మా అంటూ రూపా సుబ్బు ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు. అదంతా నా దురదృష్టం అమ్మా. చిన్నప్పటి నుంచి నేను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతానో వాళ్ళే నాకు దూరం అయిపోతారు. అమ్మ దూరమైంది, నాన్న దూరమయ్యాడు, అలాగే ఇప్పుడు నేను ప్రేమించిన మ్యాడీ కూడా దూరమయ్యాడు. నా జీవితం ఇంతే అంటూ ఇక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మధు. ఇక మరొక వైపు లోహిత అయితే ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఏం చేయాలి, ఎలాగైనా మ్యాడీని కలుసుకోవాలి,
మ్యాడీకి నిజం చెప్పాలి. మ్యాడీ ఒక్కడే నాకు సహాయం చేయగలడు. మ్యాడీ ఇచ్చిన మాట కాదనకుండా సహాయం చెయ్యాలి అంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు చిన్ని సహాయం తీసుకోవలసిందే. అది తప్పిక నాకు ఇప్పుడు ఎవరు దిక్కులేరు. దాని ద్వారానే నా పెళ్ళి జరిగేలా చేసుకుంటాను అంటూ లోహిత అయితే చిన్ని దగ్గరికి వస్తుంది. మధు, నేను నిన్నొక సహాయం కోరుతున్నాను, నువ్వు తప్పకుండా చెయ్యాలి అంటూ అనంగానే ఏమైంది లోహిత, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది మధు. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది లోహిత, నేను వరుణ్ణి ప్రేమించాను, తను లేకుండా బ్రతకలేను. వరుణ్ కూడా నన్ను ప్రాణంగా ప్రేమించాడు. ఇప్పుడు మా ఇద్దరిని విడదీసి మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు జరిపించాలని చూస్తున్నారు. అలాగే వరుణ్ ఇంట్లో కూడా వేరే అమ్మాయితో పెళ్లి జరిపించాలని చూస్తున్నారు. మేమిద్దరం దూరం అయితే ఒకరికొకరం కూడా బ్రతకలేము. నువ్వే సహాయం చెయ్యాలి అనంగానే నీ ప్రేమకి నేనేం సహాయం చేయగలను అంటూ మధు అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వు గనక మ్యాడీతో ఒక్కసారి చెప్తే ఖచ్చితంగా తన తల్లి తండ్రిని ఎదిరించైనా మా ఇద్దరి పెళ్ళి జరిపిస్తాడు. తన తల్లి తండ్రి మ్యాడీ మాట కాదనరు. ఒక్కసారి నా మాట కాదనకు, నా మాట విను. నేను నిన్ను ఒక ఫ్రెండ్గా కాదు, ఒక తోడబుట్టిన దానిలా అడుగుతున్నాను. నీకే గనక నాలాంటి అక్కో చెల్లో ఉంటే, ఇదే పరిస్థితిలో ఉంటే తప్పకుండా సహాయం చేస్తావు కదా, అలాగే అనుకుని నాకు సహాయం చెయ్యి అంటూ లోహిత అయితే ఇక మధు దగ్గర నటించేస్తూ ఉంటుంది. ఇక లోహిత ఏడవడం చూసిన మధు అయితే నువ్వు ఏడవకు, నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఇక మ్యాడీ దగ్గరికి తీసుకుని వెళ్తుంది మధు. అయితే మ్యాడీకి అయితే ఫోన్ చెయ్యంగానే బయటున్నానని చెప్పడంతో ఇక మ్యాడీ అయితే బయటికి వస్తాడు. లోపలికి రా మధు, బయటి ఉన్నావేంటి అనంగానే నేను నీతో మాట్లాడాలి మ్యాడీ, లోపలికి వస్తే మీ మమ్మీ వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అంటూ మధు అనంగానే ఇంట్లో ఎవరూ లేరు మధు, అందరూ షాపింగ్కి వెళ్ళారు, ఏం మాట్లాడాలో చెప్పు, లోపలికి రా అంటూ అనంగానే అప్పుడే ఇక మధు అయితే లోపలికి వెళ్తుంది. ఇంతలో ఇక మ్యాడీ ఫోను తన రూమ్లో మర్చిపోవడంతో ఇంతలో ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది. ఇక ఫోన్ తెచ్చుకోవడానికి మ్యాడీ పైకి వెళ్ళంగానే వెనకాలే మధు కూడా వెళ్తుంది. అప్పుడే ఇక మ్యాడీ గోడకు తగిలించిన ఫొటోస్ అన్నీ కూడా మధు అయితే చూసేస్తుంది. ఆ ఫొటోస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మధు అయితే. మ్యాడీ, ఈ ఫొటోస్ అన్నీ ఏంటి అంటూ అనంగానే నీకు చెప్పాను కదా మధు, చిన్నప్పటి నుంచి నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని, తన ఫొటోసే ఇవి అంటూ అనంగానే అప్పుడే ఇక మధు అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి మ్యాడీ నువ్వు చెప్పేది, నువ్వు ప్రేమిస్తున్నా అమ్మాయి ఈ అమ్మాయా అంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే నవ్వుతూ. అవును మధు, ఎందుకు ఫొటోస్ చూసి నవ్వుతున్నావో, తను నాకు ప్రాణం, తనతోనే జీవితం అనుకున్నాను అంటూ మ్యాడీ చెప్పంగానే మ్యాడీ, ఇన్ని రోజులు నీ ప్రేమ దూరం అయిపోతుందేమని నేను చాలా బాధపడ్డాను, ఎంతగానో ఏడ్చాను, నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నువ్వు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిసిన తర్వాత నీ ప్రేమ గెలవాలని కోరుకున్నాను. నా ప్రేమ ఓడిపోయినా పర్వాలేదు, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. కానీ నువ్వు ప్రేమిస్తున్నది నన్నే అని తెలిసిన తర్వాత ఈ లోకంలో నాకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరన్నంత సంతోషం కలుగుతుంది మ్యాడీ అంటూ ఇక మధు అయితే చెప్పంగాని ఏంటి మధు నువ్వు చెప్పేది అంటూ మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు. అవును మ్యాడీ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, నేనే నీ చిన్నీని అంటూ ఇక చెప్పేసరికి ఇక మ్యాడీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఏంటి మధు నువ్వు చెప్పేది, నువ్వే నా చిన్నీవా, నేను వెతుకుతున్నా నా చిన్ననాటి చిన్నీవి నువ్వేనా అంటూ ఇక మ్యాడీ అనేసరికి అవును నేనే, నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని అంటూ జరిగినవన్నీ చెప్తూ ఉంటుంది మధు. ఇక మ్యాడీ సంతోషానికైతే అవధులు ఉండవు. ఇక మ్యాడీ అయితే చిన్నీని కౌగలించుకొని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా చూసిన లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా ప్రేమ గెలిపించుకోవడానికి దీని సహాయం అడిగి దీన్ని తీసుకువస్తే దీని ప్రేమ నిలబెట్టినట్టు అయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది
జరిగింది, తనొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అంటూ లోహిత అయితే షాక్లో ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.